సంక్రాంతి పండుగ వేళ ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. పీపీపీజీఓ కాపీలను భోగి మంటల్లో వేసి వైసీపీ దహనం చేయగా అధికార పార్టీ తగ్గేదలే అంటుంది. గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాల్ని మంటల్లో వేసింది. కూటమి ప్రభుత్వంలో రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు మంత్రి పార్థసారథి. విజయవాడ గొల్లపూడిలో భోగి మంటల్లో గత ప్రభుత్వం ఇచ్చిన పాసు బుక్కుల్ని వేశారు మంత్రి. రైతులు పాత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు ఏదైతే ఉన్నాయో వారు కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ఆస్తులు కానివ్వండి, వారి తల్లిదండ్రులు వారసత్వంగా వచ్చిన ఆస్తుల మీద, ఆ రెవెన్యూ డాక్యుమెంట్స్ మీద ఆయన గత ముఖ్యమంత్రి గారి ఫోటో వేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎంత మానసిక క్షోభ అనుభవించారో ఈరోజు భోగి మంటల్లో ఆ పుస్తకాలు పారేసి తగలేసి సంతోషపడుతుంటే మరి నేను చూసామని చెప్పేసి మనం చేస్తాను. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తన కార్యాలయంలో కార్యకర్తలు, పార్టీ నేతలు, కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు. మాజీ సీఎం జగన్ బొమ్మతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల్ని భోగి మంటల్లో వేసి కాల్చేశారు ఎంపీ. కూటమి ప్రభుత్వంలో రాజముద్రతో కూడిన పాసు పుస్తకాల్ని రైతులకు పంపిణీ చేశామన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా, సంతోషంగా ఉన్నారని చెప్పారు ఎంపీ. జగన్ పేరు మీద ముద్రించబడిన పాసు పుస్తకాలను కూడా ఇవాళ భోగి మంటల్లో కలిపాం. మనం అధికారంలోకి రాగానే ఒకటే చెప్పాం, ఈ పొలాలన్నీ రైతులవి. రైతులకు సంబంధించిన పొలాల్లో మనం తన పేరు మీద తన ఫోటోతో పాస్ పుస్తకం ఇచ్చి తన పొలాల్లాగా మొత్తం రాష్ట్రం అంతా ఆక్రమించుకుందామని చూశారు. ఎవరు చూసినా పాస్బుక్ చూస్తే అదేదో జగన్కి సంబంధించిన స్థలంలాగా ఉంది. మేమైతే ప్రభుత్వ అధికార రాజముద్రతో స్థల యజమాని ఫోటోతో మేము ఇవాళ పాస్బుక్లు స్థల యజమానులందరికీ ఇచ్చి జగన్ పాస్ పుస్తకాలన్నీ కూడా భోగి మంటల్లో కలిపేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. భోగి వేడుకల్లో కేరళ బృందంతో కలిసి డ్రమ్స్ వాయించారు హోంమంత్రి అనిత. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె సందడి చేశారు. భోగి పండుగ రాష్ట్ర ప్రజలకు మంచి ఫలితాలు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. పేదవాడికి మంచి చేయడాన్ని చూడలేని వారే ఇలాంటి పని చేస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి విమర్శించారు. గత పాలకుల విధానాల్ని ప్రజలు పక్కన పెట్టారని పట్టాభి అన్నారు. ఈ ప్రభుత్వ విధానం వల్ల మెడికల్ కాలేజీల్లో పేద విద్యార్థులకు 220 సీట్లు వస్తాయన్నారు. ఈ రోజున మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. గత పాలకుల యొక్క విధానాలని పూర్తిగా పక్కకు నెట్టి వారందరినీ కూడా భూస్థాపితం చేసి వాళ్ళు ఒక ప్రజా పరిపాలన తీసుకొచ్చారు. ఇవాళ మెడికల్ కాలేజీల విషయంగా కూడా పేదవారికి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించడం కోసం మాత్రమే ఈ రోజున పీపీపీ విధానంలో ప్రభుత్వ నిర్వహణలో ఈ రోజున మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నాం. దాదాపు 220 సీట్లు మన పేద విద్యార్థులు దక్కబోతున్నాయి. ఇవాళ పేదవాడికి మంచి చేయటం అనేది చూడలేనటువంటి వ్యక్తులు ఆ కడుపు మంటతో ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రజలెవరు కూడా ఈ కార్యక్రమాలను హర్షించే పరిస్థితి ఉండదు.